ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను కాక. యేసు ప్రేమ సహవాసం కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. యేసు ప్రేమ సహవాసం మీ అందరికీ ఉండాలని ప్రభు ముఖ్యముగా మీ అందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. కొన్ని సత్యాలు మీకు వినిపించాలని, కొన్ని సత్యాలు మీకు నడిపించే విధానం ఇందులో నేర్పించాలని ఆశ. ఈ వాక్యము చాలా విషయాల్లో మీకు చెప్తుంది. ఇక్కడ చిన్న మాట ఉంది, మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏది పాపము మాట వినకపోతే పాపం. నా మట్టుకు నీవు, నీ మట్టుకు నేను ఉన్నాను కాదా. ప్రార్థన చేయకపోతే పాపం అంట. ప్రార్థన చేయకపోతే పాపం. ప్రార్థన చేసిన వాడే రక్షించబడతాడు. ఇక్కడ చూస్తే మొదటి సమయంలో ఒక చిన్న మాట ఉంది, ఆశపడుతున్నాను. మొదటి సమయాలు 12:23 వెళ్తే అక్కడ చూడండి చిన్న మాట. నా మట్టుకు నేను, మీ మట్టుకు నిమిత్తం ప్రార్థన చేయుట, అంటే ప్రార్థన చేయుట మానుట వలన. ప్రార్థన చేయుట మానుట వలన పాపం అంట. ప్రార్థన చేస్తే యెహోవా మేలు. ఇక చూడండి, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధకముగా పాపము చేయనివాడు నరదును. ప్రార్థన చేయబడితే ఏం చేస్తాడు? ఆడ పాపములోని విరుద్ధంగా ఉంటాడ. ఎవరైనామండి సహోదరులారా, ఈ వాక్యం మనకై వచ్చిందేమో అనుకోవచ్చు. ఈ వాక్యం పరంగా ప్రార్థన చేయకపోతే కదా మన పాపము. పాపాన్ని ఒప్పుకుంటేనే కదా, ఒప్పుకుంటేనే దేవుని మట్టికి యెహోవా హేయుడు. పాపాన్ని కప్పుకుంటూ కాదు, పాపాన్ని ఒప్పుకోవాలంట. మీరు పరిశుద్ధులు అని ఉంది. పాపాన్ని మనమెట్టు కాదు. ఇక్కడ వాక్యం సారంగా ఏం చెప్తుందంటే, ఇక్కడ మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేయకుండా ఉందును, అది నాకు దూరముగాను. పాపము చేసిన దూరముగాను. నాకు శ్రేష్టమైన చక్కటి ఒక మార్గం కావాలి, చక్కటి మార్గం. నాకు శ్రేష్టమైన మార్గము, శ్రేష్టమైన పదార్థము, శ్రేష్టమైన హృదయం, అది మార్గము. శ్రేష్టమైన చక్కటి మార్గము నాకు మీరు బోధిస్తున్నారు. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశారు. తెలియదా? తెలుసు. గొప్ప కార్యములు. పాపములో మునిగిపోయినా, తన మట్టుకు లేకపోయినా, ఆయన దూరముగా ఉండినా, ఇక్కడ ఏముందండి? దూరముగాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గంలో మిమ్మల్ని నడిపించాను కదా, మీ బోధించాను కదా, ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశాను కదా, అది మీరు తలుసుకుంటలేదు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? మీ గొప్ప సంగతులు గొప్పగా ఇక్కడ మీరు కార్యములు చేశా, అది మీకు తలుచుకుంటలేదు. మీరు యెహోవా యందు భయభక్తి కలిగి నిష్కమటమైన పూర్ణ హృదయముతో ఆయన సేవించండి, ప్రేమించండి. అవస్కయమును మీరు కీడును చేయని వారితే తప్పకుండా మీ మీదకు రాజు నాశనముగను. కీడు ఏంటంటే, కీడు పాపం. అలా చేస్తే నాశనం అవుతుంది. ఇక్కడ ఏముందండి? తప్పకుండా మీరును మీ రాజునకు నాశనముగోతారు. నాశనం చేసేస్తాడు దేవుడు. మా మట్టుకు కాదు, మీ మట్టుకు పాపం ఒప్పుకోవాలంట. అప్పుడు దేవుని మట్టు తిరగాలంట. ఏలి ఎలా తిరిగాడండి? చూడండి, యాకోబు పత్రిక వెళ్తాం. ప్రార్థనతో
ప్రార్థనతో ఏలియా సేవించుడు, మరి ఆయన మరి సర్వ భావములు నడిపించలేదా? ఆయన సర్వకీయులను నడవలేదా? చూడండి, ఇక్కడ మాట ఉంది, మీకు సపాస్ పెడుతుంది. యాకోబు పత్రిక 4 యాకోబు పత్రిక 4 ఇక్కడ ఇంకో మాట ఉంచండి, 17కి వెళ్తాం. కాబట్టి మేలేదని చేసిన నిరుదిన అలాగా చేసిన వారికి పాపము కలుగును. ఇక్కడ మాట ఉంది. అదే మాటలను 5:17 వెళ్తే, ఏలియా వంటి వాడు సర్వభామ గలవాడు మనుషుడే, వర్షిప్పకుండా అతను శక్తితో ప్రార్థన చేయక 3 సంవత్సరాలకు వరకు భూమి మీద వర్షం పడలేదు. అక్కడ పాపాక్తులు ఉండిపోయారు. అక్కడ మీ దేవుణ్ణి నమ్ముకొని ఏలియా అది చెప్తే వినలే. అప్పుడు ఏలియా ఏం చేశాడు? ఇక్కడ ఏలియా తన వంటి సర్వభామ గల ఎవడు లేడు, వర్షం పక్కున్నట్లు అతను శక్తితో ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు వర్షం లేదు, ఏమి లేదు. మళ్ళీ ఏలియా 7 సార్లు 7వ మంచి మరి వచ్చి ఆయన ప్రార్థించగా, ఇక చూడండి, మరలా ఆయన ప్రార్థన చేయక ఆకాశంలో వర్షం ఇచ్చి అది భూమి తన ఫలమును ఇచ్చును. ఇక్కడ ఇందాకేముందండి? పాపమును మనం ఒప్పుకోవాలంట, కప్పుకుంట కాదు. ఇక్కడ ఏముందండి? కాబట్టి మేలేదైనాక నెరిగిరి కానీ చేయదానికి పాపము తగును. ఈ వాక్యము మన ఏం చెప్తుంది? మీరు దంబడంలో ఆశపడుతున్నారు, దంబడంలో కాదు. ఇక్కడ వాక్యం సారం, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చాను, ఉపరగతకు వచ్చి ప్రవాహం చేసిన ఏర్పులు, మీ ధనము ఏముంటుంది? చెడిపోతుంది. మీ వస్త్రాలు సిమెంట్ కొట్టుబడుతున్నాయి, మీ బంగారు వెండి తుప్పిత్తుపడుతున్నాయి. వాటి సాక్ష్యము ఉండి అగ్నివలి మీ శరీరము తినివేస్తుంది. అతి దినములకు ధనము కూర్చి, ఇదిగో మీ చేతి కోసిన వారికి మీ ఎరుగురు మోసముకు బిక్కరకు వేసి కూళ్ళు ఎర్రబట్లి మొరపెట్టుతున్నారు. మీ కోతవారు కేకలు సైన్యములు అధిపతికు ప్రభు యొక్క చెవులో చొచ్చి వారు మీ మీద ముఖముఖ జోలించి బోగల వలె వదినములకు మీ హృదయం శోధిస్తుంది. మీరు నీతివంతమైన శిక్ష వీధికి సంపుతున్న వ్యాధి మిమ్మల్ని వ్యతిరేంపబడుతుంది. ఇక్కడ ఏముందండి? ధనవంతులారా మీ మీదకి వచ్చిన ఉపరగతం వస్తుంది, అది పలాసిది పడుతుంది. మనం ఎంత ఉన్నా ఏమున్నా ఏమి పట్టుకెళ్ళాం? ఒక ప్రభువుని పట్టుగా సాక్ష్యం, ఒక ప్రభువుని ప్రేమించే గుణలక్షణం అదే. మన పాపం ఒప్పుకోవాలంట. ఈ పాపానికి సంబంధించిన విషయాలు మీకు చెప్పుకొచ్చాను. మనం ఎలా నడవాలి? ప్రార్థనతో. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే శ్రేష్టమైన చక్కని మార్గంలో నాకు కావాలి, చక్కని మార్గములు నాకు కావాలి, చక్కని ఫలాలు మీకు ఇస్తా, చక్కటి నిబంధన మీకు నడిపిస్తా అన్నాడు యేసయ్య. ఈ రోజుల్లో చక్కని మార్గం మనకు కావాలి. ఆ చక్కటి మార్గం పక్కన పెట్టి మన రహదారిలో అడ్డగోరలకు వెళ్తున్నాం. ఏ రహదారులు వెళ్తున్నాం? ఎక్కడ నివసిస్తున్నాం? ఈ రోజుల్లో రహదారి ఎక్కువైపోయింది. చెప్పుడు మాటల రహదారులు, చెప్పుడు ఆలోచనల రహదారులు. సాతాను ఆక్రమించుకుంటాం, సాతాను వంగ తీసుకుంటాం, వంగిపోతాం. మరి అదే రొచ్చులో పడిపోతాం, అదే రొచ్చుల్లో మరి పాపానుములు పోతాం. ఆ పాపంలో వంగిపోయి కప్పుపోయి నలిగిపోయి మళ్ళీ నీ దేవుడి మర్చిపోతాం. ఇక్కడ ఏముందండి? నా మార్గములు చక్కటి మార్గంలో నడవండి. అలా నడవకని మీ చేసి పాపములను మీ కొరకు ఎన్నో గొప్పలు చేశాను, మీకు విరోధము చేస్తే నేను విరోధంగా ఉంటాను. ఈ వాక్యముతో మాకు అన్ని విషయాలు చెప్పాలి. దేవుడు సృష్టిగా మీతోనే మాట్లాడతాడు. పిల్లలారా, ప్రేమ సహోదరులారా, ఈ విషయం మనందరినీ చక్కటి ఫలాలు చక్కటి మార్గంలో తెలుసుకోవాలని మీరందరికీ వాక్యం సారంగా విధానం, దాని అనుకూలమైన ఏమిటి, ఈ పాపం అంటే ఏమిటి, ఈ పాపమును మనం తీసేసి దూరం పెట్టి శ్రేష్టమైన మార్గంలో దేవుడికి మనకు మేలు చేశారు కదా అని
దేవుని నమ్మకంగా ఉంటే మీరు భయభక్తులుగా ఉన్నట్లు. అదే మార్గంలో ఉండి మన మాట మందే కాదా, మన ప్రకారం మన నడవాలే కాదా, మన ప్రకారం మనం నడుచుకోవాలా అంటే దేవుడు అంటున్నాడా, అది శ్రేష్టమైన మార్గం కాదు. నాకు నచ్చిన శ్రేష్టమైన మార్గం, నాకు నచ్చినమైన శ్రేష్టమైన మార్గాలు మీకు ఎన్నో మేలు చేశా. అది రాయండి. పాపాన్ని విప్పండి, దాన్ని దూరం పెట్టండి. దూరముగా ఉంటే అది నా ఇష్టం, దేవుని ఇష్టలుగా సిద్ధముగా నడుతుంది. వినిపెట్టరా? ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. చూస్తున్న బిడ్డలందరూ కూడా ఒక లైక్ వల్ల మరి 10 మందికి మీరు వినిపించాలి. అలాగే మీరు చూస్తున్న ఒక షేర్ వల్ల 10 మందికి చేరుతుంది. దేవుడు ఆశీస్సులు మీకు అప్పు ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. శ్రేష్టమైన మార్గములో నాయన ఏది పాపము చేయకూడదో మాకు ఈ స్పష్టంగా నా మాట్లాడ వందనాలయ్యా. అయ్యా, ఎవరి పాపము చేస్తే క్షమించి నీ దాసులకు శ్రేష్టమైన మార్గములో నీళ్ళు ఉన్నట్లుగా, భయభక్తిగా ఉన్నట్లుగా, కొనియాడబడినట్లుగా ధరింపజేసి ఈ వాక్యం తరగా మాతోని అందరితోని మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బయట మేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు. యేసుక్రీస్తు మీ కుటుంబం అంతా దీవించబడిన గాక. ఆమేన్.